ఆయన ఇప్పుడు ప్రస్తుతం పర్యటన చేస్తున్నది రాయలసీమ ప్రాంతంలో. 52 స్థానాలు రాయలసీమ ప్రాంతంలో ఉన్నాయి. ఆ పక్కన ఉన్న నెల్లూరుని కూడా కలుపుకుంటే 62 స్థానాలు ఉన్నాయి. ఈ 62 స్థానాలకు గాను 59 స్థానాలు ఆయన కట్టబెట్టారు 2019 ఎన్నికల్లో. ఈ మొత్తం 62 స్థానాలకు గాను తెలుగుదేశం పార్టీకి దక్కింది 3 స్థానాలు. ఒక దాంట్లో స్వయంగా కుప్పంలో చంద్రబాబు నాయుడు గారు, హిందూపూర్లో బాలకృష్ణ గారు, ఉరవకొండలో పయ్యావుల కేశవ్ గారు ముగ్గురు మాత్రమే తెలుగుదేశం నుంచి నెగ్గారు. అంటే జగన్మోహన్ రెడ్డి గారి పట్ల విపరీతమైన విశ్వాసం, నమ్మకం చూపించి రాయలసీమ ప్రజలు ఆయనకు ఓట్లేశారు. చంద్రబాబు నాయుడు గారు చీఫ్ మినిస్టర్, లీడర్ ఆఫ్ ద అపోజిషన్ జగన్మోహన్ రెడ్డి గారు. అంటే లీడర్ ఆఫ్ ద అపోజిషన్ అంటే సీఎం ఇన్ వెయిటింగ్ అంటాం. చీఫ్ మినిస్టర్ ఇన్ వెయిటింగ్ ఇద్దరూ ఆ ప్రాంతవాసులే. అయినా సరే అక్కడ ప్రజలు చీఫ్ మినిస్టర్ ఇన్ వెయిటింగ్ మీద నమ్మకం పెట్టుకున్నారు. చీఫ్ మినిస్టర్ని ఓడించారు. చీఫ్ మినిస్టర్ పార్టీని ఓడించారు. అంతటి నమ్మకం జగన్మోహన్ రెడ్డి గారి మీద పెట్టుకున్న రాయలసీమ ప్రజలకి పాలకుడిగా 5 సంవత్సరాల కాలంలో ఇండస్ట్రియలైజేషన్ పరంగా కానీ, ఇరిగేషన్ ప్రాజెక్టు నిర్మాణ పరంగా కానీ, యువతకి ఉపాధి కల్పన పరంగా కానీ, అన్నిటికన్నా ముఖ్యంగా అక్కడ రైతాంగానికి, వాళ్ళకి అగ్రికల్చర్ మెకనైజేషన్కి గత ప్రభుత్వం ఇచ్చిన ప్రయారిటీని దృష్టిలో పెట్టుకున్నప్పుడు ఈ ప్రభుత్వం చూపించిన నిర్లక్ష్య ధోరణి కానీ, ఇవన్నీ ప్రత్యక్షంగా పాలకుడిగా జగన్మోహన్ రెడ్డి గారి పాలనా దక్షత, ఆయన వల్ల నిర్లక్ష్యానికి గురైన తీరు అక్కడ ప్రజలు వాళ్ళు రియలైజ్ అవుతూ ఉన్నారు. ఎందుకనంటే గత ప్రభుత్వ హయాంలో 4 జిల్లాలని ప్రయారిటైజ్ చేసి 4 జిల్లాల్లో కూడా ఇండస్ట్రియలైజేషన్ కోసం ప్రయారిటీ ఇచ్చారు. ఎన్నో కొత్త పరిశ్రమలు నెలకొల్పబడ్డాయి. అదే సందర్భంలో చిత్తూరు జిల్లాలో ఐఐటి, ఐజర్ లాంటి సంస్థలు నెలకొల్పబడ్డాయి. అంటే పారిశ్రామికీకరణ కాకుండా నేను అంటుంది విద్యా సంస్థల పరంగా కూడా. అనంతపూర్ జిల్లాలో సెంట్రల్ యూనివర్సిటీ ఎస్టాబ్లిష్మెంట్ అయింది. కర్నూలు జిల్లాలో ఉర్దూ యూనివర్సిటీ IIIT ఎస్టాబ్లిష్ అయింది. కడప జిల్లాలో ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఇడుపులపాయలో ఒక IIIT ఉంది. వీటికి తోడు అదనంగా మీరు ప్రస్తావించిన శ్రీ సిటీ కానీ, అలాగే మొబైల్ మ్యానుఫ్యాక్చరింగ్ క్లస్టర్స్, అపోలో టైర్స్, జోహా లాంటి ఎన్నో పరిశ్రమలు చిత్తూరు జిల్లాకు రావడం జరిగింది. వేల మందికి ఉపాధి కల్పన జరిగింది అక్కడ. అనంతపూర్ జిల్లాలో దేశంలో కల్లా అతిపెద్ద ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ కియా అనంతపూర్కి రావడం జరిగింది. కస్టమ్స్ అండ్ సెంట్రల్ ఎక్సైజ్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ అనంతపూర్లో ఎస్టాబ్లిష్ అవ్వడం జరిగింది. ఆఖరికి జాకీ లాంటి అండర్ గార్మెంట్ యూనిట్ కూడా 6,000 మందికి ఉపాధి కల్పించే పరిశ్రమను గ్రౌండింగ్ చేయడానికి అక్కడ ప్రభుత్వం భూమి కేటాయింపులు చేస్తే ఈ ప్రభుత్వ హయాంలో దాన్ని తెలంగాణకు తరిమేయడం జరిగింది. ఇదే కియా ప్లాంట్కి సంబంధించిన యాన్సిలరీ యూనిట్స్ గ్రౌండింగ్ అవ్వకుండా వీళ్ళ ఎంపీలు ప్రదర్శించిన దురుసుతనం వల్ల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రావాల్సిన పెట్టుబడులు, కల్పించాల్సిన ఉపాధి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కోల్పోయింది. అక్కడ ఎస్టాబ్లిష్ అవ్వాల్సిన ఎలక్ట్రికల్ వెహికల్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ అది ఇంతవరకు అతిగతి లేదు. ఇట్లా లెక్కేసుకుంటూ వెళ్తే అంటే కొత్త పరిశ్రమను నెలకొల్పకపోగా చిత్తూరు జిల్లాలో 40-50 వేల మందికి ప్రత్యక్షంగాను పరోక్షంగాను ఉపాధి కల్పిస్తున్న అమర్రాజా బ్యాటరీస్ని పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ద్వారా దాన్ని మూపించడానికి చేసిన ప్రయత్న పర్యవసానం ఇవాళ 9,500 కోట్ల రూపాయల అమర్రాజా బ్యాటరీస్ ఎక్స్పాన్షన్ యూనిట్, లిథియం బ్యాటరీ యూనిట్ తెలంగాణకి వెళ్ళిపోవడం జరిగింది. అదే సందర్భంలో కడప జిల్లాలో జువారీ సిమెంట్ ఫ్యాక్టరీ, జగన్మోహన్ రెడ్డి గారు భారతీయ సిమెంట్ ఫ్యాక్టరీకి ఎటువంటి పొల్యూషన్ సమస్యలు ఉండవు, కానీ జువారీ సిమెంట్ ఫ్యాక్టరీని పొల్యూషన్ పరిమితి దాటింది అని చెప్పని మూయించే ప్రయత్నం చేయటం. ఇటువంటి నేపథ్యంలో కొత్త పరిశ్రమను నెలకొల్పకపోగా ఉన్న పరిశ్రమలకు వేధింపులకు గురి చేయటం, వీటికి తోడు ప్రకృతి వనరుల లూటీ, కుప్పంలో ఉన్న ద్రవిడ యూనివర్సిటీ ప్రెమిసెస్లో కూడా అక్రమ గ్రానైట్ క్వారీకి పాల్పడటం, అక్కడి నుంచి మొదలుపెట్టి రాష్ట్రంలో అన్ని వనరులు అంటే లాటరైట్, బాక్సైటు, గ్రావెల్, సిలికా శాండ్, క్వాడ్జ్ ఇట్లా అన్ని ప్రకృతి వనరుల్ని అడ్డగోలుగా దోచేసిన పర్యవసానం ఇవాళ ప్రజల ముందు జరుగుతున్న దోపిడీ స్పష్టంగా కనిపిస్తూ ఉంది. అధికార పార్టీ నాయకులు పాల్పడుతున్న అతిక్రమణలు, ఆక్రమణలు, అరాచకాలు, దాడులు, దౌర్జన్యాలతో ప్రజలు భయకంపితులైపోతూ ఉన్నారు. వీళ్ళలో ఏ ఒక్కరిని కూడా అరికట్టే ప్రయత్నం చేయకపోగా, ఇది తప్పు అని చెప్పని వాళ్ళని కట్టడి చేసే ప్రయత్నం చేయకపోగా పోలీస్ డిపార్ట్మెంట్ తోటి ప్రశ్నించే వాళ్ళని వేధింపులకు గురి చేస్తున్న తీరు